కాంగ్రెస్ ప్రభుత్వం ఉషామేరా కమిషన్ వేయడం, ఉషామేరా కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 జిల్లాలు తిరిగి ఒక పగడ్బందీ నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఉంచిన తర్వాత చివరి అంకానికి చేరిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం రావడం, అది నిలిచిపోవడం, దాని తర్వాత అక్కడ యూపీఏ రావడం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆ 10 సంవత్సరాలు రెండు పార్టీలు పట్టించుకోకపోవడం, ఆ 10 సంవత్సరాల్లో అనేక సార్లు మాదిగల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ముందుకోకుండా అటు భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్ అడ్డుకున్నది. అదే సందర్భంలో ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఆనాటి ఏకైక మాదిగ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నన్ను నీ హక్కుల కొరకు కాంగ్రెస్ పార్టీ విభజనకు వర్గీకరణకు కట్టుబడి ఉంది, ఉషామేరా కమిషన్ రిపోర్ట్ కూడా ఉంది కనుక దాన్ని అమలుపరచడానికి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకుపోయి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చడం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదేశిస్తే ఆ రోజు ఒక్క మాదిగ శాసనసభ్యుడిగా శాసనసభలో గొంతెత్తి మాదిగల ఆర్తనాదాలను గుండె చప్పుడును తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే శాసనసభ సాక్షిగా ఎవరు కూడా ముందుకు రాలే. 119 నియోజకవర్గాల్లో ఒకే ఒక్క శాసనసభ్యుడు ఆ రోజు నా గొంతుకకు మాదిగల గొంతుకకు అండగా నిలబడ్డ శాసనసభ్యుడు యనుమల రేవంత్ రెడ్డి గారు, ఆనాటి శాసనసభ్యుడు. ఈరోజు అదృష్టవశాత్తు మా తలరాతలు మార్చడమే ఆయన మీద రాసిపెట్టినట్లుంది ఆ భగవంతుడు కూడా. అందుకే ఈరోజు దేవుని దయ మనందరి ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి అయినరు. ఆనాడు మా గొంతుకకు అండగా నిలబడిన వారే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కనుక ముఖ్యమంత్రి అయిన ఇమీడియట్గా రెండు ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తప్పనిసరి పరిస్థితులలో మందకృష్ణ గారితో పాటు మేమందరం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టులో త్వరితగతిన కేసు పరిష్కారానికి ముందుకు పోతున్న సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పరంగా వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రం, అది తెలంగాణ రాష్ట్రం. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యి అఫిడవిట్ ఇచ్చి వర్గీకరణ చేయాల్సిందే అని చెప్తేనే సుప్రీంకోర్టులో ఆ తీర్పు రావడం జరిగింది. వచ్చిన తీర్పును ఇమీడియట్గా కొన్ని నిమిషాల లోపలనే శాసనసభ నడుస్తున్న సందర్భంలో శాసనసభ వేదికగా దాన్ని పగడ్బందీగా అమలుపరుస్తాం, స్వాగతిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పునని ముందుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు. దాని వెంటనే 4 మంత్రులతో సంబంధించిన ఉపసంఘాన్ని వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా, దామోదర్ రాజనరసింహ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్క గారిని పెట్టి ఉపసంఘం వేసి త్వరితగతిని నివేదిక తెప్పించుకొని ఆ నివేదికను ఆధారం చేసుకొని ఏకసభ్య న్యాయమూర్తిని సింగిల్ జడ్జి కమిషను వేసి ఆ సింగిల్ జడ్జి కమిషన్ను కూడా త్వరితగతిన రిపోర్ట్ తీసుకొని ఆ 59 కులాలను ఈ విధంగా విభజించడం జరిగింది. ఆ రోజైనా ఈ రోజైనా 59 ఉపకులాలు ఉన్నాయి దళితుల లోపల. కానీ ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత గణాంకాల్లో మార్పులు వచ్చినాయి కనుక ఆ రోజు ఏబిసిడి 4 గ్రూపులుగా ఉన్నటువంటి దళిత వర్గాలను అనేక మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ జనాభా తక్కువ ఉంది కనుక 4 గ్రూపులు ఉండాల్సిన అవసరం లేదు, 3 గ్రూపులు చాలని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేదనుకుంటే ఏబిసిడిగా వర్గీకరించడం జరిగింది. ఏలో 15 కులాలు, బిలో లేదంటే గ్రూప్ 2లో 18 కులాలు, గ్రూప్ 3లో 26 కులాలు, ఆ రకంగా 59 కులాలు. ఆ కులాల జనాభా కూడా మనం చూస్తూ ఉన్నాం. నిష్పత్తిలో చూస్తే 3%, 62%, 33%, ఆ రకంగా 100% ఉంది. రిజర్వేషన్ల శాతాన్ని కూడా వారి జనాభా దామాషా ప్రకారం గ్రూప్ 1కు 1%, 15% ఉన్నటువంటి దళితుల రిజర్వేషన్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% ఇవ్వడం జరిగింది. శాస్త్రీయంగా కంక్లూజన్ చేసినటువంటి గణాంకాలుగా చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఒక్కొక్క గ్రూప్ విషయానికి వస్తే వీరు పర్సంటేజ్ల విషయంలో మాట్లాడినారు. ఒక్కొక్క గ్రూప్లో గ్రూప్ 1లో ఉన్నటువంటి కులాలు ఆ రోజైనా ఈ రోజైనా ఉన్న కులాలు అవే. కానీ డి అనేది తీసేసిన 3గా కుదించినాం కనుక కొన్ని కులాలను ఆయా సాంస్కృతిక ఆర్థిక స్థితిగతుల పరంగా
మిగతా గ్రూపుల్లో అడ్జస్ట్ చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితులలో కమిషన్ ఆ రకంగా అడ్జస్ట్ చేయడం వల్ల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అయింది. గ్రూప్ 1లో ఉన్నటువంటి 15 కులాల్లో అనేక సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఈరోజు 171,625 మంది ఉన్నారు. మొత్తం దళిత జనాభా తీస్తే తెలంగాణ రాష్ట్రంలో 52,17,684 మంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని దళితుల్లో ఈ 15 కులాలు కలిపి 1,71,625 మంది ఉన్నారు. దాన్ని గణాంకాలుగా చేసి విభజిస్తే పర్సెంటేజ్లో 3.288 వస్తుంది. దానికి ఎవరు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంటూ వేయడము, తీసివేయడము, భాగాహారం చేస్తే వచ్చే పర్సెంటేజ్ అది 3.288. అదేవిధంగా గ్రూప్ 2 విషయానికి వస్తే దీంట్లో ప్రధానంగా గ్రూప్ 1లో చూస్తే బుడగజంగాలు ఉంటారు, బేడా బుడగజంగాలు, దాంతోపాటు డక్కలి అనేది ఉంటుంది, దాంతోపాటు ఈరోజు పంబాల అనేది ప్రధానంగా ఈరోజు బయటకు కనబడే కులాలు ఏ గ్రూప్లో వచ్చినాయి, లేదంటే గ్రూప్ 1లో వచ్చినాయి. గ్రూప్ 2 విషయానికి వస్తే ప్రధానంగా ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి మాదిగలు ఉండేటువంటి 11 నెంబర్లో మాదిగలు ఉండేది 32,33,642 మంది ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటిది గ్రూప్ 2లో ఉంది. మొత్తం 18 కులాలు ఉన్నటువంటి గ్రూప్ 2 32,74,377 మంది ఉన్నారు. అది మొత్తం మాదిగలలో అంటే 52,17,684 మందిలో వాళ్ళ పర్సెంటేజ్ విషయానికి వస్తే 62% అవుతుంది, 62.748. దీనికి పెద్ద గణాంకాలు అవసరం లేదు. ఏ రకంగా అనేది నేను మళ్ళీ చూపిస్తా. 100కు 52 లక్షలు అయితే 52 లక్షల జనాభాను 100% అనుకుంటే 32 లక్షల జనాభా ఎంత శాతం అవుతుంది అనేది విభజిస్తే 62% అవుతుంది. ఇది సాధారణ గణాంకాలే. దాంతోపాటు గ్రూప్ 3 విషయానికి వస్తే ఈరోజు ప్రధానంగా మనం చర్చించుకునే మాల సామాజిక వర్గం దీంట్లో వస్తుంది, గ్రూప్ 3లో వస్తుంది. ఈ గ్రూప్ 3లో 26 కులాలున్నాయి. 26 కులాలకు సంబంధించి 17,71,682 మంది ఉన్నారు. దీన్ని కూడా గణాంకాల ప్రకారం విభజిస్తే మొత్తం 52 లక్షల మంది ఉన్నటువంటి దళితుల్లో గ్రూప్ 3 వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారంటే 33.963% మంది ఉన్నారు. ఇవి ప్రధానమైనటువంటి గణాంకాలు. 3 సబ్ క్యాస్ట్లకు సంబంధించి, 3 ఉపకులాలకు సంబంధించి, దాంతోపాటు 1, 2, 3కి సంబంధించి ఆ రకంగా జనాభా ప్రాతిపదికన ఒక గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% ఎట్లా ఇచ్చినారో సేమ్ అట్లే ఇదేమో విద్యా ఉద్యోగాల్లో ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు ఉంటాయి. అదే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు ప్రమోషన్లలో కానీ తదుపరి ఉన్నత అవకాశాల్లో కానీ ఏ రకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు రాకూడదని శాస్త్రీయంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఉద్యోగస్తులకు రోస్టర్ ప్రాతిపదికన గ్రూప్ 1కు 7 రోస్టర్ వస్తుంది. అదే గ్రూప్ 2కు 10 రోస్టర్లు ఉంటాయి. అంటే 2వ స్థానంలో వీళ్ళకి అవకాశం వస్తుంది, మళ్ళీ 16వ స్థానంలో వస్తుంది, మళ్ళీ 27వ స్థానంలో వస్తుంది, మళ్ళీ 17వ స్థానం 47వ స్థానంలో వస్తుంది. ఈ రకంగా 10 స్థానాల్లో 100లో 10 స్థానాల్లో వస్తాయి. అదే రకంగా గ్రూప్ 3కి వారి జనాభా దామాషా ప్రకారం 6 స్థానాల్లో వస్తుంది. ఈ రకంగా ఉద్యోగస్తుల్లో కూడా ఒకవేళ విద్యా ఉద్యోగాల్లో అయిపోయింది కానీ మా ఉద్యోగాల్లో ఏంది ఏ రకమైనటువంటి రోస్టర్ కొనసాగిస్తున్నటువంటి ఆందోళన ఉండకూడదని పకడ్ బందీగా చేసినటువంటి ఒక ప్రక్రియ రోస్టర్ విధానంలో ఉద్యోగస్తులకు చూపించడం జరిగింది. ఇప్పుడు మూడింటిని బేరీజు వేసుకుంటే వచ్చినటువంటి అనేక సంశయాల వల్ల ఏదైతే పర్సెంటేజ్లలో డిఫరెన్స్ అన్నారో ఏది కూడా వచ్చినటువంటి గ్రూప్ 1లో 3% రిజర్వేషన్ ఇచ్చిన 3.288% ఉంది కదా, వీళ్ళకి 1% ఇచ్చినామంటే ఆ 1% అన్నది ఏ ఒక్క కులానికి కాదు. గ్రహించాలి, మాట్లాడే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.
ఏ ఒక్క చెచాటికో మన్నెకో మాతంగికో ఇచ్చినటువంటి 1% కాదు. ఇది మొత్తం 15 కులాలకు సంబంధించి 1%. అదేవిధంగా ఇక్కడ మాదిగలు ఉన్నారు కదా, మాదిగలే మొత్తాన్ని కలిపి 9% కాదు, 9% ఇచ్చింది మాదిగలతో పాటు 18 కులాలకు కలిపి 9% అన్న విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇక్కడే లాజిక్ మిస్ అయ్యి అనవసరంగా అపోహలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మాలలు ప్రధానంగా ఉన్నటువంటి గ్రూప్ 3 ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చినటువంటి 5%లో 5% ఇచ్చింది ఓన్లీ మాలలకు కాదు స్వామి. అక్కడ 26 కులాలున్న 26 కులాలకు కలిపి 5% ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా 5%ని ఒక్క కులమే వాడుకునే అవకాశం కానీ ఆ వెసులుబాటు కానీ ఉండదు. అన్ని కులాలకు సమానమైనటువంటి హక్కు ఉంటుంది. ఆ పర్సెంటేజ్లో మాదిగలకు ఎంత హక్కు ఉంటుందో వీళ్ళందరికీ 17 కులాలకు కూడా ఆ 9%లో హక్కు ఉంటుంది. మాలలకు ఎవరికైతే 5%లో హక్కు ఉంటుందో అట్లే 25 కులాలకు కూడా హక్కు ఉంటుంది ఆ 5% రిజర్వేషన్లు వాడుకోవడానికి. అదేవిధంగా 1% ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంది, జనాభా తక్కువ ఉంది కనుక 1% ఇచ్చిన దాంట్లో కూడా 15 కులాలు ఆ 1% రిజర్వేషన్ను అనుభవించే వెసులుబాటు ఉంటుంది, వాళ్ళకు కూడా హక్కు ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా. ఆ లెక్కన గణాంకాల విషయానికే వస్తే మందకృష్ణనే కావచ్చు, ఏమి ఇబ్బంది లేదు డైరెక్ట్ కూడా మాట్లాడడానికి. వాళ్ళు 15 లక్షల మంది ఉన్నారు మాలలు కనుక 5% ఇచ్చినారు కదా. మాదిగలు 32 లక్షలు ఉన్నారు కదా, 15 × 2 అంటే డబుల్ 30. కానీ మేము 32 ఉన్నాము అంటే డబుల్ 5కు 5 10 కాకుండా ఇంకా ఎక్కువ ఇవ్వాలి, 11 ఇవ్వాలి అంటాడు. ఇక్కడనే గ్రహించవలసింది కోరుతా ఉన్న యావత్ తెలంగాణ సమాజంలోని 62 లక్షల మంది దళితులు 2011 గణాంకాల ప్రకారం ఉన్నటువంటి 52 లక్షల మంది దళితులను కోరుతా ఉన్నా. 5% ఇచ్చింది మాలలకు కాదు, మాలలతో పాటు ఉన్నట్టు ఇంకా 25 కులాలకు కలిపి 17,71,000 మందికి కలిపి 5% ఇచ్చినాం. దాంట్లో మాలలు ఎంతండి? 15,27,000 అంటే 15,27,000 మంది మాలలు పోతే ఇంకా 2 లక్షల పైబడి 2 లక్షల పైబడి మాలలు కాకుండా మిగతా కులాల వారు ఉన్నారు. ఆ 5%ని వాడుకోవడానికి ఓన్లీ మాలలకు 5% కాదు. ఆ అపోలో ఉన్నారు 5% మాలలకు ఇచ్చేసిర్రు, మాకు మాత్రం 9 ఇచ్చిర్రు, మాలల కంటే మేము డబుల్ కంటే ఎక్కువ ఉన్నాం కదా. ఆ 5% అనేది దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మాలాస్, దట్ ఈస్ ఆల్సో ఫర్ అదర్ 25 క్యాస్ట్స్ సబ్ క్యాస్ట్ ఇన్ గ్రూప్ 3. ఆ రకంగా చూస్తే మాలలలో 15 లక్షలు వాళ్ళు ఉన్నారు అంటే 29.268% అవుతుంది. ప్రధానమైన లాజిక్ ఇదేనండి. చాలా మందిలో అపోలు కానీ అనుమానాలు కానీ రావడానికి కారణమైనటువంటిది.